మాట్లాడదాం, దయచేసి ఆగాలి, సమయం లేదు. పురుషోత్తమ్ రెడ్డి గారు మీరు దయచేసి కంక్లూజన్ ఇవ్వండి. అసలు సాయి రెడ్డి గారి ఎపిసోడ్ ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఆయన 27వ తారీఖు బయట పెడతానని ఏదో మాట్లాడతానన్నారు, ఏం మాట్లాడతారు మరి? బ్రహ్మనాయుడు గారు బేసిక్ గా విజయసాయి రెడ్డి గారు తిరిగి వైసీపీలోకి వస్తారా? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ పరిస్థితి లేదని అర్థం అవుతుంది. ఓకే, రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు మినిమం ప్రయత్నం కూడా చేయలేదు. మీలాంటి జర్నలిస్టులు విజయసాయి రెడ్డి గారు వెళ్ళారు అని దీనిపైన మీ స్పందన ఏంటంటే, ఆయన ఇచ్చిన స్పందన ఏంటో తెలుసా? ఇంకొక ఇద్దరు అంటున్నారు వాళ్ళు కూడా వెళ్తాను వెళ్ళని అన్నాడు. అంటే పాయింట్ ఏంటంటే నేను మాట్లాడతానో ఏం చెప్పలేదు ఆయన. కాబట్టి విజయసాయి రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ గారు వెనక్కి వస్తాడని, ఈయన చేసే ప్రకటనతో వస్తాడని అంటే చాలా దూరం వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు కసిరెడ్డి పైన ఆరోపణ చేసిన, మిథున్ రెడ్డి గారి పైన ఆరోపణ, ఇబ్బంది పరిస్థితి చేతులు దాటిపోయింది. ఆయన మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి లేదు, తిరిగి రిటర్న్ వచ్చే పరిస్థితి లేదైతే వెనక్కి రాలేనంత దూరం ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు ఉదాహరణకు జగన్ గారికి సంబంధం లేదని చెప్పేసి జగన్ గారు చుట్టూ ఉన్న వాళ్ళకి అందరూ సంబంధం అని చెప్తే జగన్ గారికి ఇబ్బంది కలగదా? అంతేగా, పర్సనల్ కాకపోతే పార్టీకి ఇబ్బంది కలగదా? ఆ మాత్రం తెలివి జగన్ గారికి ఉండదు అనుకుంటున్నారా? కాబట్టి ఈ వ్యవహారాలతో జగన్ గారు ఏమి వెనక్కి తీసుకున్నాను, ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు కాబట్టి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఆయన వచ్చినా రాకపోయినా వైసీపీకి వచ్చే లాభ నష్టాలు ఏమి ఉండదు. ఇప్పుడు ఆయన ఏదో బయటపడేస్తాడు, అయిపోయింది, ఆ కేసులన్నీ అయిపోయినా, బయటపడేది రహస్యాలే ఉంటాయి, వ్యవస్థలకు తెలియని రహస్యాలు ఏం చెప్పేస్తాడు. ఏదైనా రూట్ చెప్పచ్చు విచారించడానికి తప్ప అదేం కుదరదు. కాబట్టి రెండోది, విజయసాయి రెడ్డి గారు చేస్తున్న కోటరీ వ్యవహారాల్లో బేసిక్ గా మీరు బ్రహ్మనాయుడు గారు ఇదే కోటరీ 2014లో ఉన్నిందా? ఇదే కోటరీ 2019లో ఉన్నిందా? ఇదే కోటరీ 2024లో ఉన్నిందా? ఈ మూడిట్లో 3 ఫలితాలు వచ్చినాయి. 14లో మంచి ఓటింగ్ వచ్చింది, 19లో గెలిచినారు, 24లో ఓడిపోయినారు. 19లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఈ క్వార్టరీ వల్ల పార్టీ డ్యామేజ్ అయింది అనేది కూడా వారి ఒపీనియన్ కనబడుతుంది అక్కడ. కాదు, అధికారంలో వచ్చిన తర్వాత క్వార్టరీ డ్యామేజ్ గల ఆయన పదవి డ్యామేజ్ అయింది. క్వార్టరీ ఇప్పుడు అట్లే ఉంది. అధికారంలోకి వచ్చాక క్వార్టరీ వలన, క్వార్టరీ యొక్క పోకడల వలన పార్టీ డ్యామేజ్ అయింది అనేది ఆయన అభిప్రాయం. అధికారంలో వచ్చిన మనకు కనపడుతుంది బ్రహ్మణ్. ఇప్పుడు లేదా క్వార్టరీ? 14లో లేదా, 19లో లేదా? పాయింట్ ఏంటంటే క్వార్టరీ వల్ల పార్టీ గెలవడం, క్వార్టరీ వల్ల పార్టీ ఓడిపోవడం జరగదు. అది ప్రభావితం చేస్తుంది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టరీ పైన ఆధారపడుతున్నారని ఎవరు అనుకుంటే అది భ్రమ. ఓకే, ఇది బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్ట్రక్చర్ మనం చూస్తే 1, 2, 3, 4 మన 1, 2, 3, 4 ఉండవు, మిగతా మెసెంజర్లే. కాబట్టి ఇక్కడ పార్టీలో అట్లా ఏమి ఉండవు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు కూటమి నిర్ణయించదు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూటమి నిర్ణయిస్తుంది. అంటే కూటమి పరిపాలన బాగుంటే జగన్ గారికి అవకాశం ఉండదు. కూటమి పరిపాలన ప్రజల వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు నిర్ణయించేది కేవలం వైసీపీ కాదు, కూటమి పాలన కూడా. కానీ విజయసాయి రెడ్డి గారు క్వార్టర్ ఏం చేస్తారు?